గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మాస్టరు, మన రామానికి ఇంకేం భయం లేదు. ఇదిగోండి డబ్బు తెచ్చాను, తీసుకోండి. నందు, ఇప్పటికిప్పుడు ఇంత డబ్బు? అవన్నీ వదిలేయండి, ముందే ఆపరేషన్కి ఏర్పాట్లు చూడండి. అదండి నందు, ఆ దేవుడే నీ రూపంలో వచ్చి నా బిడ్డ ప్రాణాలు కాపాడుతున్నాడు. నా ఆయుష్ కూడా పోస్తున్న ముందు పని మొదలు పెట్టండి. పద. ప్రపంచంలో అన్నిట్లోకి పెద్ద కష్టం ఏంటో తెలుసా? కంటి ముందు కన్నబిడ్డ ప్రాణాలు పోతుంటే ఏం చేయలేకపోవటం. అన్నిట్లోకి పెద్ద సుఖం ఏంటో తెలుసా? ఎదుటివాడికి సాయపడినప్పుడు అతని కళ్ళల్లో ఆనందం చూడటం. నీ గురించి ఆలోచించుకోవాను. ఆ పని దాని నుంచి నువ్వు చేసి పెడుతున్నావుగా. ఏంటి ఈరోజు ప్రియాంక కొత్తగా కనిపిస్తుంది? హెయిర్ కట్ చేయించినట్టుంది. అది హెయిర్ కట్ కాదు, హెయిర్ బర్నింగ్ అంటారు. ఓహో, కొత్త హెయిర్ స్టైల్. బాగుందా? చాలా బాగుంది. ఎక్కడ చేయించుకున్నావో చెప్పవా? మేము కూడా చేయించుకుంటామే, చెప్పవా? ప్లీజ్ చెప్పవే, ఎవరు చేశారు? అది చేసింది నేనే. బాగుందా? నందు చేశాడు. నందువా? నందు, నువ్వు చేసావా? అది చిన్న ఎక్స్పెరిమెంట్. అరే, సినిమాకి టైం అయింది కదరా. బాగా కూర్చేసావరా? ఆ హెయిర్ స్టైల్ మ్యాటర్ ఏంటో ముందు తెలుసు. అది నీకు విషయం తెలుసా? రేపు నుంచి ఆఫీస్ కి నువ్వు మోపెట్లో వెళ్ళిపోవచ్చు. రే పద్దు సూపర్ లానే రా. సూపర్, గుడ్ జాబ్. వస్తా. అసలు సినిమాలే చూడనోడివి పద్దు నుండి తప్పించుకోవడానికి సినిమా చూస్తున్నావు అనమాట. ఒక నిమిషం ఆగరా, ఈ సినిమాకి వెళ్దారా? ఇదేదో బాగున్నట్టే ఉంది. అది అది కాదు, నువ్వు చూసుకో. నిన్నే ఇసంటి బుత్తు బొమ్మలు చూడొద్దని తెలుసు కదా. నువ్వు చూసే కళ్ళు నీ కాదు, నాయి. గుర్తుపెట్టుకో. పద ఆగరా, ఈ కళ్ళు వాడివి కదా, వాడి కంట్లో వేలు పెట్టి పొడుస్తా. ఏం చేస్తాడు చూద్దాం. దుర్మార్గుడా. బాగా రాసిస్తావరా? ఓ పని చెయ్యి, నాది కూడా రాసిచ్చే. పొద్దున్న వచ్చి గీకి పెడతాడు. గట్టికి లాగరా. అయిపోయిందండి. మా బాబే, మా నాయనే. అసలు ఎందుకు పనికిరాదనుకున్న మంచాన్ని ఎంత కొత్తగా చేసావయ్యా? మా ఇంట్లో కూడా నవ్వర్ మంచం పాడైంది నందు. ఏంటమ్మా, మీ ఇంట్లో నవ్వారిని మీ వారిని బాగు చేయడమే మా పని. ఇంతకీ నవార్ని ఇంగ్లీష్ లో ఏమంటారు నందు? నేను చెప్తా. ప్రట్టి పట్టి, మడత పెట్టి, కాటికి చుట్టి. నాన్న కోటేశ్వర మెసేజ్ పంపించారా? ఫాదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ అని. ఏమిద్రా? అదే ట్రై చేస్తున్నా. లేదురా, ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళి ఉంటారు. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? బయలుదేరు. పద్దు, నువ్వు కూడా తనతోటి వెళ్ళమ్మా. నందు వాళ్ళ నాన్నగారంటే మనకు కూడా కావాల్సిన వాళ్ళే కదా. ఆఫీస్ వర్క్. ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళు. నమస్తే. నమస్కారం. వచ్చారా? కూర్చోండి. మళ్ళీ మా బావ ఇచ్చోటనే అంటే ఇక్కడ నుంచి కదిలేలా లేడు. కొంచెం తప్పుకున్నావు కాదు. ఆడోళ్ళ మధ్య నుండి కాకుండా అటువైపు నుండి వెళ్ళొచ్చుగా. ఆడోళ్ళ మధ్య నుంచి కాబట్టి ఆడోళ్ళ నుంచి వెళ్తారు. నీకు ఎందుకే? ఇంట్లో కూర్చోవచ్చు కదా. ఈ బొమ్మల నాటకం చూడాలా? తప్పక అన్నయ్య, తాయారమ్మకు మూర్చొచ్చి తన్నుకుంటుంది. నువ్వు ఎమ్మంటే రావాలి. ముందండి తాళం చేకూర్చి చేతిలో పెట్టండి రా. ఈలోగా నేను తాళం చెవులు పెట్టాం, నువ్వు తొందరగా రా. అభిమానులు, ప్రేక్షకులు క్షమించాలి. తాయారమ్మ గారికి వైద్యం చేశాక మళ్ళీ ఇచ్చోటనే పద్యం అందుకుంటాను. ద్రౌపది వేషం వేస్తుంది. పిఠాపురం నల్లపద్మేనా? కాదు, దాని చెల్లెలు. దాని చెల్లెలు అంత పెద్ద మనిషి అయిపోయిందా? ఏరాది మన హిట్ లిస్ట్ లో లేదా? ఉండుండదులే, నువ్వు చూసి చాలా కాలం అయింటది. అవునా? నేను వస్తామైనరో. ఉండు, ఇప్పుడు ద్రౌపది వస్త్రాభరణం వస్తుంది, మజాగా ఉంటది. ఎన్నిసార్లు చూడలేదు. ఆడు చీర లాగడం, ఇది అన్నా అని చేతులు పైకెత్తడం, టయానికి ఆ కృష్ణుడు వచ్చి చీరలు ఇవ్వడం, అంతేగా కదా. ఈ రోజు కృష్ణుడు రాడు. తమ్ముడు దుశ్శాసన, దాని వలువలు ఊడ్చి నిండు సభలో వివస్త్రణ చేయి. రాడే. ఎందుకు? కృష్ణుడిని కిడ్నాప్ చేసి కట్టేశాను కదా. నీ బుర్రమైనరో. బుర్ర ఎక్కడ ఉండదు, ఎక్కడ ఉండదు. నీకులా కాదు.
ఇదేంటి భారతంలో హరిశ్చంద్రుడు వచ్చేసాడు. ఈయనేటి శరణ్ గారిని కట్టాల్సినాడు. నాకేం చూస్తా రారా బాబా. అది అమ్మా తప్పుకో అమ్మా, పక్కగా తప్పుకో. మళ్ళీ తొక్కానంటారా? నిన్ను ముట్టుకోకుండా తిడతావుటి? ఏం ముట్టుకుని నీ మీద పడలేదనా? రా తప్పుకో. రారా రే రత్తాలు ఇంటికి వెళ్దాం. ఆవిడ సెకండ్ షో సినిమాకి వెళ్ళిందండి. ఏ దాని డేట్లు నువ్వు చూస్తున్నా? నందు చెప్పబెట్టకుండా వచ్చేసావు. బానే ఉన్నావు కదా? మా నాన్నకి ఎలా ఉంది? నాన్నకే ఏంట్రా రాంబాబు, ఏంటి అడవుడి? ఒరే బాబా, అతని నుంచి నీ కొడుకొచ్చాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటారా? పార్వదత్త లేదు. ఎక్కడికి? రేయ్ మీ నాన్నరా? రే నందు, ఏంట్రా బస్సు టైం కంటే ముందు వచ్చేసిందా? ఇంకేమైందని పరిగెత్తుకుని వస్తే నాటకాలు ఆడతారా? నాటకాలు అది కాదురా నందు, కోటేష్ మోయ అసలు నిన్న ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అని రాసావు. అవునరా, ఇదిగో చూడు ఎంత సీరియస్. ఎరా బాబా? మరి కాదేటి, ఇక్కడ ఏదో తక్కువైనట్టు మమ్మల్ని అందరిని వదిలిపెట్టి పొలం అంత దూరం ఉద్యోగానికి వెళ్ళావు. ఏం ఓడపడిచావు? ఓ అబ్బో, నీకన్నా ఎక్కువేలే. మన ఊర్లో అప్పులు ఇచ్చేవాళ్ళకి పక్కన 2 ఊర్లు దాటెళ్తున్నావు అంటగా. నువ్వు మాత్రం ఏమన్నా తక్కువ తినవా? ఈ పాటికి ఆఫీసులో అందరి దగ్గర అప్పులు చేసి ఇచ్చేవాళ్ళు లేక ఉన్నదంతా కొలవ పెట్టుంటావు. ఇప్పుడు మీ అప్పులు రామాయణ అవసరమా? ఒరే బాబా, వీడు వచ్చేదాకా వీడిని చూడాలి చూడాలి, కబుర్ చేయని నా ప్రాణం తీసేసావు. తీరా వీడు వచ్చాక వీడితో గొడవ పడతావేరా? నేను మాత్రమే ఎదురు చూస్తుంది, లోపల వాళ్ళ అమ్మ కూడా ఎదురు చూస్తుంది. అవును కదా? మనం అదు అమ్మని చూపిస్తా. అమ్మా, నాకు మంచి ఉద్యోగం, సిటీలో ఉంటానికి మంచి చోటు, చుట్టూ మంచి మనుషులు దొరికారు. ఈలాగా అబద్ధాలు కోరలు కాదు. చూసేవారు అడ్డాలన్నాడు బిడ్డలు గాని గడ్డలన్నాడు కాదని అందుకే అన్నారు. అసలు ఈ దరిద్రమైన డ్రామాకి డైరెక్టర్ ఈతను. నేను ఖరీదు హరిశ్చంద్రుడు అన్న విషయం ఈ ఊళ్ళో ఊరికే ఎమోషనల్ అయిపో. మాకు కొడుకుని రప్పించాలన్నా రప్పించాను. అసలు ఈ సిటీ నుంచి పిల్లలు కూడా వెంట తెచ్చాడు. నువ్వు కంట్రోల్ అయిపో. ఏమా, నువ్వు నందు కలిసి ఉద్యోగం చేస్తారా లేదా? మావయ్య, నేను ఉండేది వాళ్ళ ఇంట్లోనే. వీడు ఊరు కాని ఊర్లో ఏం తింటున్నాడో ఎలా ఉంటున్నాడో అని ఎప్పుడు దిగులు పడేవాడిని. ఆ విషయంలో ఆవిడ బాగా స్ట్రిక్ట్ లే. డాడీ డాడీ 4 నెలలైంది జీతం పంపలేదే. నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అక్కడ చూస్తారా? మన ఇల్లు అటు కాదు ఇటు కదా. ఇల్లు కూడా మర్చిపోయావా? ఇదిగోరా నందు, పులుసు తెచ్చా. పులుసు అయితే నువ్వే తాగు, బాత్రూమ్ లోకి ఎందుకు? ఇది కుంకుడుకాయ పులుసు, నీ కళ్ళల్లో పడకుండా పోద్దామని వచ్చా. పద. నువ్వు వస్తావా? ఎలా? ఓ నీకుందిలే మహా సిగ్గు. ఆ గది నిండా బట్టలేని ఫోటోలేగా. ఇదిగోవే, నువ్వే పోయి. సరేలేరా, చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచాను. నేను చూడండి ఏముందంట. అవునా? పద. ఒరే అన్నయ్య, నీ కొడుకు పులిసిపోవటం ఇంకా నా వల్ల కాదురా. గట్టి పిల్లని చూసి. లేకపోతే ప్రతి ఒక్కరికి ఆట అయిపోయింది. నేను చూడండి ఏంటి అని యాదవ్ గోల. ఏం చూస్తున్నా? దా చెబుతు కదా బాబు. మానుకు తగ్గ చెరువు దగ్గరే ఉన్నట్టుంది. టేబుల్ మీద పెట్టుంటే బాగుండేదేమో పాప అమ్మాయికి. అలవాటు కావాలిగా బావా. ఏంటి వంట చేసినట్లేరు? అదిగో మాటల్లోనే పోయినాలు వచ్చేస్తున్నాయి. ఏమత్తా, ఏం తీసుకొచ్చావు? నందు, నీకు ఇష్టమని ఉలవచారు కోడి కూర 2 చేసి పట్టుకొచ్చాను రా. పంతులు గారు పులిహోర బొబ్బట్లు ఇచ్చిరమ్మన్నారండి. ఇదిగో గోంగూర పచ్చడి, గడ్డ పెరుగు. అది కుమ్మేయాలి వాళ్ళ. అన్నయ్య గోంగూర పచ్చడి వేసుకో. ఇదిగో సిటీ పిల్ల, వడ్డించినవన్నీ తినాల్సిందే, వదిలిపెడితే ఊరుకునేది లేదు. ఊళ్ళో ఎంత తినాలో ఏం తినాలో ఆల్రెడీ డిసైడ్ చేస్తారు. ఏనా? ఒరే మీ నాన్న అరటి తోట అమ్మేశాడు తెలుసా? అవునా నాన్న? అవునరా, మన ఊళ్ళో చేనేత కార్మికులు కష్టాల్లో ఉన్నారు. ఈ మధ్య కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. పోనీలే, మంచి పని కోసమే అన్నట్టు ఇంకో విషయం రోయ్, అదిగో అక్కడ అరకర మగాడలేదు, అది కూడా అమ్మేశా. ఎవరి కోసం ఏంటో? అదే మన రమణగాడు ఏదో కొత్త రకం వ్యవసాయం చేయడానికి కొత్త రకం మిషన్లు కొంటానంటేను. సర్లే, మన రమణగాడి కంటే ఆ పొలం ఎక్కువ కాదుగా. అవునానా? ఇంతకీ రమణ అంటే ఎవరు? రమణ తెలియదేటి? అదేరా మన ఉత్తమ రైతు బహుమతి. సరే సరే సరే. మా ఊరు భోజనం నచ్చిందా? బాగుంది. కానీ అంకుల్,
ఊరి కోసం మీ సొంత ఆస్తులన్నీ అమ్ముకోవడం ఫూలిష్నెస్ అంటారో వీక్నెస్ అంటారో నాకు తెలియదు కానీ ఊరంతా నవ్వితే నవ్వుతా, ఊరంతా బాధపడితే బాధపడతా అంతే. రే బాగా వస్తున్నా, డబ్బులు దాచండి. అబ్బే ఉత్తినే ఎరా సుబ్బుల్ని పంతంగా పెట్టి ఆడుతున్నా. ఏమే నువ్వు ధర్మరాజు, నువ్వు ద్రౌపది, సిగ్గు లేకపోతే సరే. నేను ధర్మరాజుని కాదు గాని ఇది ద్రౌపది. ముక్కండి నీ కంగారేంట్రా? అదే పంట చెరువు కట్ట, అక్కడే నందుగడికి ముడిగడి కాదు. ఇక్కడ నీషు అంటే నేను కౌంట్ ఆడుతున్నాను. ఎలా 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 వేసావా? కింద చూడు వేసాను. జరుగు వెరీ కూర్చో, అక్కడ పడాయి చండాలమైన ముక్క. అది నాన్నగారు ఏంటి తప్పు చేస్తున్నారు నాన్నగారు. చిన్నప్పటి నుంచి నా ఆట మీ ఆట రెండాట్లు మీరే ఆడుతున్నారు. 25 ఏళ్ళు నా జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే అంతా మీరే ఉన్నారు. అయితే ఇప్పటికి కూడా నా చేతులు మీ చేతిలోనే ఉన్నాయి. తప్పైపోయిందిరా బాబు. ఎవరు నాన్నగారు? బొమ్మరిల్లు బట్టి పట్టాడు. ఓహో ఏంట్రా ఏం కూర్చావు? నీ 25 ఏళ్ల జీవితంలో నేనే ఉంటానురా. సరే నేను కాక పక్కింటోడు ఉంటాడా? నీ కన్న తండ్రి కాదంట నేను. నీకేంత డౌట్ ఉంటే కుర్రాడు ఆడికేం తెలుస్తుంది? అదేదో అడుగుతున్నాడు. ఏంటో తెలిసేది, నీ పని నువ్వు చూసుకో. ఆయన ఇంకా కొట్టకూడదురా, పెద్దోడాడు. ఏం పెద్దవాడాడు? పేక ముక్కలే సరిగా సర్దుకుంటూ పేకాడికి వస్తాడు, పెద్ద కేసు వచ్చినలాగా. బావా మనవాడు సిటీకి వెళ్ళి మంచి ఆటగాడయ్యాడు. ఎవరు పెళ్లి చేసుకుంటారో గానీ బాగా సుఖపడతారు. ఏ నేను అన్న సంపాదన గురించి నువ్వేమనుకున్నావు? ఏంటి నువ్వు మారో ఎక్కడ నువ్వు? ఏట్రా కంగారు? పొద్దున 6 గంటల ముహూర్తం, నా కూతురు పెళ్లి. గుర్తుంది కదా? పత్రికలు వచ్చేసినప్పటి నుంచి చెప్తున్నావు, గుర్తున్నా వస్తున్నా. పాపారా, ఈ ఊళ్ళో ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదటి అక్షంతలు వేసేది తనే, వేయించుకుని తనే. వెళ్ళు. చూస్తట కనిపిస్తాడు గాని ఆ బస్ స్టాండ్ వీధిలో ఆడికి 4-5 మగ్గాలున్నాయి. ఎడ్లు పెరుగుతున్నాయి ఎళ్ళు. కందిపప్పు ధర తగ్గేలా ఉందట్రా? బంగారమే మేలంటున్నాను మరి. సీనుగాడు నా బండి బావిలో పడేశాడు. తర్వాత తీస్తారా? వేరే బండి తాడుకో. తీసి తీస్తాను చెప్పా కదరా. నాకు ఇప్పుడే కావాలి, తీసుకురా. రా తాత, తీయవా? తీయవా? ఉండైతే అమ్మాయి చెప్పులు రా. ఇది పట్టుకో. ఈ బావిలో నా కళ్ళు కనపడం. శ్రీ ఆంజనేయం. ఏంటి పిల్లడికి పెద్దాడంటే కొంచెమైనా భయం లేదు? భయం కాదు పద్దు, ప్రేమ ఉండాల్సింది. నానంటే ఈ ఊర్లో ఎవరికి భయం ఉండదు, ప్రేమ తప్ప. అదేం కాదు, ఒక్క చోట మాత్రం మా బావ పేరు చూస్తే ఊళ్ళో అంతా పాసిపోసుకుంటారు తెలుసా? అంత భయమా? ఉప్పరపల్లిలో మా బావ కట్టించిన మరుగుదొడ్లకి హనుమంతరావు శౌచాలయం అని పేరు పెట్టారు. ఇదిగోరా నీ బెంచ్ కారు. ఇదిగో మన చెప్పులు. ఆడి బండి కోసం నన్ను మళ్ళీ స్నానం చేయించాడు. సారీ నందు, ఎలాగో వచ్చావుగా, ఇటు వచ్చి కొంచెం హెల్ప్ చేయి. నేనా? రా, నాకు అలవాట్లేదు. నేను నాకేం వచ్చు కట్టడం. ప్లీజ్ డోంట్ బి కిరిషి. పట్టుకో. ఏం చేయాలి? ప్లీజ్. ఓకే, ఇలా పట్టుకుని కింద వదులు. నాకెలా తెలుస్తుంది? మిమ్మల్ని ఎలా మర్చిపోయినరా? ఉండంటారా, వస్తున్నాను. ట్రై చేశారంటే మళ్ళీ ఇంట్లో పాలు పెరుగు బంద్. అసలే దేశంలో సమ్మెలు ఎక్కువైపోయి. అలా కాదు నానా. ఏమైందిరా బావా? నాన్న ఏమైంది? ఏం లేదురా, తేలుకుంటుందంటే. అయ్యో తప్పకోండి, తేలుగుట్టింది, హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్ బండి రెడీ అయ్యండి. ఏం కాదులేరా నాన్న. ఎలా కుట్టింది? ఆకుపచ్చ సీసాలో పసరుంది. అడిగితే ఒక జత చెప్పులు కుట్టించేవాడు కదా బాండోడా. అంటే అన్నానంటావు గాని నీకేమన్నా అయితే మేమంతా ఏమైపోవాలి? కాస్త చూసుకొని నడవచ్చు కదా. ఏమైందన్నా? హనుమంతుకి తేలుగుట్టిందంటమ్మా. అయ్యో, ఇప్పుడు ఎలా ఉందిరా హనుమంతు? ఏం కాదులేమ్మా. నొప్పిగా ఉందా మావయ్య? మా వాడు పసరు రాస్తున్నాడు కదా. మన హనుమంతుకు తేలుగుట్టిందంట. అవునా?
ఉండాలిగా నిన్ను అందుకే అందరూ బండోడు అనేది. ముందు రెస్ట్ తీసుకో. ఎంత పని జరిగిందిరా? నువ్వు వచ్చేవింటరా పాపరావు? అవతల నీ కూతురు పెళ్లి టైం అయింది. నువ్వు లేకుండా కూతురు పెళ్ళాడు. నువ్వు రాలేమని చెప్పి నీ కళ్ళ ముందర నాకు కూతురు తాళి కట్టించాలని మన వాళ్ళందరినీ ఇక్కడికి ఏర్పడికి వచ్చాను రా. ఇంతమంది ప్రేమను ఎలా సంపాదించగలిగారు నందు? ఎకరాలు అమ్ముకొని. మా నాన్న ఎకరాలు ఉన్నప్పుడు రాజే, నేనప్పుడు రాజే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.